హలో ఎవ్రీవన్, ఐఎమ్ మల్లి. వెల్కమ్ టు మై ఛానల్ మల్లీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి కూడా ఫాలో అయిపోండి. అలాగే నా ఛానల్లో మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా? ఈరోజు వీడియో ఏంటో చూసేద్దాం రండి. ఈరోజు వీడియో అయితే మా అత్తమ్మ చేసిన ఉసిరికాయ జ్యూస్. ఉసిరికాయ జ్యూస్ వల్ల నాకు తెలిసిన యూజెస్ చెప్తాను. ఒకటైతే విటమిన్ సి అయితే చాలా మంచిగా ఉంటుందండి. ఇంకొకటి ఇమ్యూనిటీ కూడా చాలా బాగుంటుంది ఉసిరికాయల్లో. అలాగే హెయిర్కి చాలా మంచిది అండ్ స్కిన్ బ్రైట్నెస్ కూడా చాలా మంచిది. అవేనండి నాకు తెలిసిన యూజెస్. అలాగే మీకేమన్నా తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఉసిరికాయల్ని వాష్ చేసుకొని ఆరబెట్టుకోవాలండి. ఆరిన తర్వాత వాటిని మేమైతే దంచుకొని మిక్సీకి వేసేసుకున్నాము. ఒకవేళ మీరు నైఫ్తోనే తీసేయగలరు ఈజీగా అంటే అది ఇంకా మీ ఇష్టము. మేమైతే దంచుకున్న తర్వాత సీడ్ ఈజీగా వచ్చేస్తుంది. ఆ సీడ్ తీసేసి ఇంకా మేము మిక్సీకి వేసేసుకున్నాము. ఆ మిక్సీకి వేసేసుకుంటే జ్యూస్ కూడా చాలా ఈజీగా మేము ఒక క్లాత్లో వేసుకొని అవి పిండామన్నమాట. అలా మీరు కూడా చేసుకోవాలంటే చేసుకోండి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రాసెస్ ఈజీగా ఉంటుంది కదా! మాకు ఆ ప్రాసెస్ ఈజీగా అనిపించింది. అందుకే మేము ఆ ప్రాసెస్‌ని ఫాలో అయ్యాము. ఇంకా ప్రాసెస్ ఎలాగో చూద్దాం. ఉసిరికాయలు దంచుకొని మిక్సీకి వేసానని చెప్పాను కదండీ! అలా వస్తదనమాట. మేమైతే మెజరింగ్‌కి ఆ చిన్న గ్లాస్ తీసుకున్నాం. దాంతో 4 గ్లాసులు ఉసిరి రసం తీసుకున్నాం. 1 గ్లాసు నిమ్మరసము, హాఫ్ గ్లాసు అల్లం రసం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్లం పాకం ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. 3 గ్లాసులు బెల్లం, 1 గ్లాసు పటిక బెల్లం. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. మాకైతే ఇంత స్వీట్ సరిపోతుందండి. దానిలో హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని గ్యాస్ వెలిగించుకొని ఆ గిన్నెను గ్యాస్ మీద పెట్టుకోవాలి. బెల్లం కరిగేదాకా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, బెల్లం కొంచెం కొంచెం కరుగుతూ ఉంది. కరిగిన తర్వాత తీగపాకం వచ్చే వరకు చూసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా తీగపాకం రావాలి. వచ్చాక గిన్నె దించి పక్కన పెట్టుకోండి. చూస్తున్నారు కదా, పాకం ఎలా బ్రౌన్ కలర్లో వచ్చిందో. బాగా చల్లపడిన తర్వాత మాత్రమే జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. జ్యూస్ని బెల్లం పాకంలో యాడ్ చేసేటప్పుడు వీడియోలో చూపించిన విధంగా వడకట్టుకోవాలి. తరువాత బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. బెల్లం పాకం మొత్తం కరిగేదాకా కలుపుతూ ఉండాలి. అలా గోల్డెన్ కలర్లో రావాలి. అంతే, మనకు కావాల్సిన ఉసిరికాయ జ్యూస్ రెడీ. ఇప్పుడు ఎలా తాగడానికి కలుపుకోవాలో చూద్దాం. గ్లాస్లో 1 లేదా 2 స్పూన్లు ఉసిరి రసం వేసుకొని వాటర్ కానీ సోడా కానీ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. నేనైతే సోడా యాడ్ చేసుకున్నాను. చూడండి ఎంత బావుందో అసలు. మీకు సోడా యాడ్ చేశాక కొంచెము దాన్నేమంటారు, నురగంటారు కదా! అలా వస్తదనమాట. ఏం టెన్షన్ ఏం తీసుకోవద్దు. అంటే మనం నిమ్మకాయ కూడా యాడ్ చేశాం గదా! అలా. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చాలా బావుంది గాయ్స్. మీరు కూడా ట్రై చేస్తే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.